ఓటీటీలో ఏం చూడాలో అర్థం కావట్లేదా? జియో హాట్‌స్టార్ ఓపెన్ చేస్తే 'మా ఇంటి బంగారం' కనిపిస్తుంది. మరి క్వెషన్ ఏంటి అంటే, ఈ సినిమా నిజంగా వర్త్ వాచింగా? లేకపోతే స్కిప్ చేయొచ్చా? ఈ వీడియోలో స్టోరీ రివీల్ చేయను. స్పాయిలర్స్ అస్సలుండవు. సింపుల్‌గా చెప్పాలంటే, మీ 2 గంటల టైంకి ఈ సినిమా వర్తా? కాదా? అనే క్వెషన్‌కి ఆన్సర్ ఇస్తా. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక విషయం, ఈ సినిమాని కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్ అని ఎక్స్‌పెక్ట్ చేసి ప్లే చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇది అలా కాదు. ఇది ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. స్టోరీ స్లోగా బిల్డ్ అవుతుంది. కాబట్టి ఎక్స్‌పెక్టేషన్స్ కరెక్ట్‌గా పెట్టుకొని చూస్తే ఎక్స్‌పీరియన్స్ ఇంకా బాగవుతుంది. యాక్షన్స్ కన్నా రిలేషన్‌షిప్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అదే ఈ సినిమాని డిఫరెంట్‌గా అనిపించేలా చేస్తుంది. నాకు పర్సనల్‌గా ఈ సినిమాలో బాగా నచ్చింది ఏంటి అంటే, ఫస్ట్ ఎమోషన్స్. ఫోర్స్ డ్రామా ఎక్కడ అనిపించలేదు. క్యారెక్టర్స్ మన చుట్టూ ఉండే వాళ్ళలా ఉన్నారు. కానీ నాకు బిగ్గెస్ట్ హైలైట్ ఏంటి అంటే, స్వర్ణ మరియు కిరణ్మయి ఫ్రెండ్షిప్. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ చాలా జెన్యూన్గా అనిపించింది. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కన్నా కూడా ఆ ఫ్రెండ్షిప్ని చాలా బ్యూటిఫుల్గా ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళిద్దరి సీన్స్ వచ్చినప్పుడు స్క్రీన్ మీద ఒక వేరే లెవెల్ కంఫర్ట్ ఫీల్ ఉంటుంది. నాకు పర్సనల్గా ఆ ఫ్రెండ్షిప్ ట్రాక్ సినిమాలో బెస్ట్ అండ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అని అనిపించింది. ఇంకొక స్మాల్ డీటెయిల్ నాకు చాలా బాగా నచ్చింది. అది శామ్, అంటే శామ్ స్వర్ణాస్ వార్డ్రోబ్. అసలు తన శారీస్ అన్నీ చూస్తుంటే సింపుల్గా ఉంటాయి, ఎలిగెంట్గా ఉంటాయి, ఓవర్గా ఎక్కడ అనిపించవు. యాజ్ అ గర్ల్ నేను పర్సనల్గా తన స్టైలింగ్ని చాలా ఎంజాయ్ చేశా. కొన్ని శారీస్ అయితే చూస్తుంటే అరే ఇది మనం కూడా ఒకసారి ట్రై చేయాలి అనిపించేలా ఉన్నాయి. క్యారెక్టర్స్కి తగ్గట్టు స్టైలింగ్ పెట్టడం వల్ల స్వర్ణ క్యారెక్టర్ ఇంకా న్యాచురల్గా కనెక్ట్ అయ్యింది అని నాకు అనిపించింది. ఇలాంటి స్మాల్ డీటెయిల్స్ కూడా సినిమా ఎక్స్పీరియన్స్కి ఇంకా బెటర్ చేస్తాయి ఇస్ వాట్ ఐ ఫెల్ట్. ఇంకా ఒక విషయం, ఈ రోజుల్లో యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్ మూవీస్ ఎక్కువ వస్తున్నాయి. అలాంటి టైంలో మా ఇంటి బంగారం లాంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రావడం చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. ఫ్యామిలీ అందరితో కలిసి హెజిటేషన్ లేకుండా ఎంజాయ్ చేయగలిగిన సినిమా ఇప్పుడు చాలా రేర్. ఆ పాయింట్ కోసం కూడా ఈ సినిమాని అప్రిషియేట్ చేయాలని అనుకుంటున్నా. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే లీడ్ కాస్ట్ చాలా న్యాచురల్గా పర్ఫామ్ చేశారు. ఫోర్స్డ్ యాక్టింగ్ ఎక్కడ అనిపించలేదు. ఎమోషనల్ సీన్స్ అయినా, సింపుల్ కాన్వర్జేషన్స్ అయినా చాలా బిలీవబుల్గా ఉన్నాయి. సపోర్టింగ్ కాస్ట్ కూడా సినిమాని బాగా సపోర్ట్ చేసింది. ఓవరాల్గా అందరూ కలిసి సినిమాని క్యారీ చేశారు. టెక్నికల్గా చూస్తే విజువల్స్ చాలా నీట్గా ఉంటాయి. కొన్ని ఫ్రేమ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎమోషనల్ సీన్స్ని బాగా ఎలివేట్ చేస్తుంది. ఎడిటింగ్ ఇంకొంచెం క్రిస్ప్గా ఉంటే ఇంకా బెటర్ అనిపించింది. ఓవరాల్గా టెక్నికల్ క్వాలిటీ మాత్రం చాలా డీసెంట్. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ సినిమా ఎవరికి రికమెండ్ చేస్తా? మీకు ఎమోషనల్ స్టోరీస్ నచ్చితే, ఫ్యామిలీ డ్రామాస్ ఎంజాయ్ చేస్తే, క్యారెక్టర్ రిలేషన్షిప్స్ మీద బిల్డ్ అయ్యే స్టోరీస్ ఇష్టం ఉంటే డెఫినెట్లీ స్ట్రీమ్ చేయండి. కానీ మాస్ యాక్షన్, హై ఎలివేషన్స్, బ్యాక్ టు బ్యాక్ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తే మీ టేస్ట్కి సెట్ అవ్వకపోవచ్చు. సో ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్గా పెట్టుకొని చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. అసలైన క్వశ్చన్, జియో హాట్‌స్టార్లో స్ట్రీమ్ చేయాలా లేకపోతే ఇట్ ఇస్ ఫైన్ టు స్కిప్? నా ఆన్సర్, మీకు ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా నచ్చితే, వీకెండ్లో ఫ్యామిలీతో కలిసి ఒక మంచి సినిమా చూడాలనిపిస్తే డెఫినెట్లీ స్ట్రీమ్ చేయండి. కమర్షియల్ ఎంటర్టైనర్ కోసం చూస్తుంటే మాత్రం మీ టేస్ట్ని బట్టి డిసైడ్ అవ్వండి. ఓవరాల్గా మా ఇంటి బంగారం అందరికీ నచ్చే సినిమా కాకపోవచ్చు, కానీ టార్గెట్ ఆడియన్స్కి మాత్రం బాగా కనెక్ట్ అయ్యే సినిమా. నాకు పర్సనల్గా స్వర్ణ మరియు కిరణ్మయి ఫ్రెండ్షిప్ చాలా బాగా నచ్చింది. అలాగే శామ్ స్టైలింగ్, ఎస్పెషలీ తన సింపుల్ శారీస్ ఆ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. ఇంకా ఈ రోజుల్లో ఫ్యామిలీతో కలిసి చూడే సినిమాస్ చాలా తక్కువ వస్తున్నాయి. ఆ రీజన్ వలన కూడా ఈ సినిమా నాకు చాలా ఇంకా స్పెషల్ అనిపించింది. మీకు ఎమోషనల్ స్టోరీస్, ఫ్యామిలీ డ్రామా నచ్చితే ఒకసారి జియో హాట్‌స్టార్లో డెఫినెట్లీ స్ట్రీమ్ చేయండి. మీరు మా ఇంటి బంగారం చూసారా? చూస్తే మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏది, మీ ఫేవరెట్ సీన్ ఏది కమెంట్స్లో ప్లీజ్ చెప్పండి. ఇంకా దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో ఇన్ తెలుగు అండ్ మీరు చూడొచ్చు నేను ఇంగ్లీష్కి ఎట్లా స్విచ్ అవుతున్నానో మీరు చూడొచ్చు. నేను అంత కంఫర్టబుల్ లేను తెలుగులో,
కానీ I wanted to try. I wanted to give it a try, short, whatever you call it. So here I am doing it, and ఇది నేను చాలా యూ కెనాట్ సే మతలబ్ యూ కెనాట్ సే ఐ వాజ్ హ్యావింగ్ డిఫికల్టీ ఇన్ టాకింగ్, బట్ యూ కెన్ సీ ద ఆక్వర్డ్నెస్ వెన్ ఐఎమ్ టాకింగ్. సో యా, దట్ ఈస్ దేర్, బట్ ఐ స్టిల్ ట్రైడ్ బికాజ్ నాకు చాలా చాలా నచ్చింది. లైక్ ఐ డి నాట్ ప్లాన్ టు వాచ్ దిస్ మూవీ ఇన్ థియేటర్. మతలబ్ I went to watch something else, but then my ma wanted to watch this movie and I was like, okay fine, let's watch it. So మేము థియేటర్కి వెళ్ళి, ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేయలేను, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను మూవీ నాకు అంత నచ్చుతుందని. నేను అట్లనే వెళ్ళిన, అరే ఓకే చూద్దాం ఎట్లుంటుందో అని వెళ్ళిన, కానీ ఎక్స్పెక్టేషన్స్ కన్నా చాలా నచ్చింది. అండ్ ఫర్ సమ్ రీజన్ ద యాక్షన్ సీన్స్ ఆల్సో I liked. Like, I don't know why, maybe because it was the heroine doing it for the very first time, so I really enjoyed it. I don't know why, but action scenes kuda nak chala nachinayi. Sam styling, Kiranmay and Swarna's friendship, I loved it all. And inka naku chala క్యూట్ ఇంకా బ్యూటిఫుల్ అంటే ఆ విలేజ్ కనిపించింది, ఎక్కడ షూటింగ్ చేశారో. లైక్ గ్రీనరీ, ఐ లవ్డ్ ఇట్ ఆల్. శారీస్, గ్రీనరీ, శామ్, ఫ్రెండ్షిప్. You make me count and I'm still counting. So that was my part from the, like, my review or my experience, whatever you call it, but it was that. నాకు చాలా మంచిగా అనిపించింది తెలుగులో మాట్లాడడం. ఇంకా హోప్ఫుల్లీ ఫ్యూచర్లో ఇంకా వీడియోస్ నేను తెలుగులో చేస్తా, కానీ ఐ కెనాట్ గ్యారంటీ. సో yeah, that's all for today. Hope you liked it. I, as usual, love talking about a movie that I recently watched. See you in the next video. Bye.